తర్వాత మీ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎక్కువ చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్. అన్ని సినిమాలకి చక్రవర్తి అన్ని. అదే అలాగే డిస్ట్రిబ్యూటర్స్ చూసుకుంటే వెస్ట్ గోదావరి తీసినవన్నీ కూడా బాలకృష్ణ గారు ఉషా పిక్చర్స్ అని మా 25 సినిమాలు ఆయనే చేశాడు. అలాగే విఎంసి దొరసామరాజు గారు అవును నైజాం అన్నీ కూడా ఆయన చేశాడు. నైజాం కాదు రాయలసీమ ఇవన్నీ ఆయనే చేశాడు. తర్వాత మీరు నిర్మాతగా మారిన తర్వాత కృష్ణ చాలా పెద్ద హీరో, ఆయన ఇంకా చాలా టాప్ హీరో. అలాగే నాగార్జున కూడా బాగా హీరోగా బాగా టాప్ మంచి సిమ్లో ఉన్న టైంలో దాని ఏమంటారు స్టార్ కాంబినేషన్ సినిమా మీరు తీశారు కదా వారసుడు. అది మీకు మీ ఆలోచనేనా? అది డెఫినెట్గా నా ఆలోచన అండి. కాకపోతే అందులో నాకు క్యారెక్టర్ లేదు. అది మీరు చెప్పారు కదా, నేను క్యారెక్టర్ ఆలోచించాను. ప్రొడ్యూసర్గా ఇది గ్యారెంటీగా సక్సెస్ అవుద్ది. హిందీ సినిమా హిందీలో బాగా ఆడింది. ఇది ఆ కృష్ణ గారి క్యారెక్టర్ నేను వేయొచ్చు, కానీ నాగార్జునకి ఫాదర్గా అక్కడ కృష్ణ వేస్తే ఉన్న కాంబినేషన్ కూడా ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ తోటి అట్లాగే ఆలోచించాం. యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఆలోచించి తీసి అదే ఆ ఫార్ములా హిట్ అయింది, సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య కూడా పెద్ద గొడవలు అయినాయి కదా. అది అంటే సక్సెస్ లో భాగమే, మొదటి రోజులు సక్సెస్ లో భాగమే. సక్సెస్ లో భాగంగా కృష్ణ గారిని నువ్వు అంటాడా? అదేదంటే చెప్పా క్యారెక్టర్ అయిన తర్వాత క్యారెక్టర్ అనయ్యా, అదే మేము రీల్స్ తగలబెట్టేస్తాం ఇది అన్నారు. సినిమానిగా చూడాలి కదా, సినిమాగానే చూడండి. అదే తర్వాత మలయాళీ దర్శకుడు ప్రియదర్శినికి మీరు మొట్టమొదటి అవకాశం తెలుగులో మీరే ఇచ్చారంటారు. ఆయన ఎలా ఐడెంటిఫై చేశారు ఆ సినిమా? అది కూడా నేనండి మేము తమిళ సినిమాలు మలయాళం సినిమాలు ఏ ఉంటాయో అన్ని చూస్తూ ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండగా. ఈ సినిమా చూసా, ప్రియదర్శన్ గారు తీసింది, నాకు బాగా నచ్చింది. అది నచ్చితే సినిమా వెంటనే రైట్స్ కొనాలి. తెల్లారిపాటి బోర్డు కాంపిటీషన్లో ఉంది, బ్రదర్ కిషోర్ గారు లేరు, ఫోన్లో చెప్పా నీకు అంతగా నచ్చితే తీసేసుకున్నాయా అన్నాడు. అందుకని ఆ రోజు రాత్రి అడ్వాన్స్ ఇచ్చేసి కొనేసాం. అది నేను కొనడానికి 3 కారణాలు ఏంటంటే కామెడీ బ్రహ్మాండమైన కామెడీ ఉంది, సబ్జెక్ట్ బాగుంది. తర్వాత హీరోని మనం నాగార్జున అని అనుకున్నాం, నాగార్జున హీరోగా ఉంటుంది. అందులో ఒరిజినల్ సినిమాలో వేసిందంటే నాగార్జున అమ్మాయి కలిపి అమల కాదు అప్పటికి ఇంకో అమ్మాయి. ఈ సినిమాకి అమలే కదా, ఒరిజినల్గా ఉన్న అమ్మాయి వేరు. ఆ అమ్మాయిని పెట్టుకుంటే కొత్తగా పైకి వస్తాడు అమ్మాయి. అమ్మాయికి మనకి ఈజీగా పెద్ద రెమ్యూన్ రాష్ట్రంలాగా దొరుకుద్ది. డైరెక్టర్ ఆ సినిమా తీశాడు, అదే సినిమా మళ్ళీ అతనంటే ఈజీగా తీసేస్తాడు. ఆ మెయిన్ సెట్ ఒకటి ఉంది, ఆ సెట్ వాహిని స్టూడియోలో ఉంది, అది ఈజీగా దొరుకుద్ది. మనం చాలా ఈజీగా తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీయొచ్చు అని దిగాం. కాకపోతే వాళ్ళందరూ దిగిన తర్వాత అబ్బాయి ఆ హీరోయిన్ అమ్మాయి వద్దండి అని అమలను పెట్టారు. తర్వాత హైదరాబాద్లో తీద్దామండి ఈ సినిమా, ఆ సెట్ పోయింది, సెట్ లేదు. మళ్ళీ ఇక్కడ పెద్ద సెట్ వేయాల్సి వచ్చింది, బడ్జెట్ మారిపోయింది. సక్సెస్ అయింది, కమర్షియల్ కూడా సక్సెస్ కదా. తర్వాత మీరు ఈ డైరెక్టర్లు పాత డైరెక్టర్లతో పాటు ఈ రాజాచంద్ర వీళ్ళందరితో పాటు దాతల గారు వాళ్ళందరితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పుడే అప్కమింగ్ వస్తుంది, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మీరు టేకప్ చేసి ఒరిజినల్గా అది త్రివిక్రమ్ శ్రీనివాసుని ఆయన రైటర్గా ఉండి రాసేటప్పుడు సినిమాలు బాగా సక్సెస్ అయింది. సరే ఇతంతో మన సినిమా చేస్తే ఎలా ఉంటుంది డైరెక్టర్గా అని చెప్పి ఒకసారి పిలిచాం. పిలిస్తే వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పి ఒక మాట అన్నాడు, దయచేసి ఒక్కటండి, నేను రవికిషోర్ అని ఉన్నాడు కదా, స్రవంతి రవికిషోర్కి మాట ఇచ్చారండి మొదటి సినిమా చేస్తానని. ఆ సినిమా మాత్రం అక్కడ చేసేసి వచ్చి రెండోది మనకి చేస్తానండి. ఓకే, ఆ సినిమా కూడా బాగానే తీశాడు, బాగానే ఆడింది అది. అప్పుడు మా సినిమాకి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఇలాగే కూర్చొని కథ చెప్పాడు. మొత్తం సినిమా అంతా 3 గంటలు చెప్పాడు, సీన్ టు సీన్ చెప్పాడు. చాలా బాగుంది అనిపించింది, వెంటనే అది కొనేసి. అందులో కూడా నాకు క్యారెక్టర్ లేదు. అది మీరు అది ఆలోచించలేదు ఎప్పుడు? నిర్మాతగానే ఆలోచించారు. మీరు నిర్మాతగా పాత్ర పోషించినప్పుడు కేవలం నిర్మాతగా ఆలోచించి ఆ కథ ఎలా ఉంది, అందరి పాత్ర ఎలా ఉంది, బడ్జెట్ ఎలా ఉంది, ఇది కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా, ఏమేం చేయాలని బ్రెయిన్ అంతా దాంతోనే వర్క్ చేస్తుంది. పాత్ర ఇచ్చినప్పుడు పాత్ర చేస్తారు. సో కృష్ణతోటి సినిమా తీశారు, వాళ్ళ మహేష్ బాబుతో సినిమా తీశారు, రాజశ్రీ కళ్యాణం నువ్వు సినిమా తీసావు. అవునవును, అందులో గుమ్మడి గారి క్యారెక్టర్ నేను చేయొచ్చు, ఏజ్డ్ క్యారెక్టరే, కానీ ఆ క్యారెక్టర్ నాకంటే ఆయన చేస్తే చాలా బాగుంటుంది. క్రాంతి కుమార్ డైరెక్షన్ అని చెప్పి ఆయనతోనే పెట్టాం. అదే ఏది హిట్ అవుతుందో చూసుకున్నారు, అంత ఫార్ములా. నా సినిమా కాబట్టి నేనే మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలనేది ఎప్పుడు చూసుకోవాలి, బిజినెస్గానే ఆలోచించాను. అంటే అప్పుడే కొంచెం ముందు సీతారామయ్య గారి మనవరాలు సినిమా క్రాంతి కుమార్ డైరెక్షన్లో సూపర్ హిట్ అయింది. అందులో అక్కడే నాగేశ్వరరావు గారికి ఎటువంటి మేకప్ లేకుండా ఆయన న్యాచురల్గా విగ్ లేకుండా ఉంటాడు. దాదాపు అదే సెటప్తో ఈ సినిమాలో కూడా చేశారు కదా. అది డైరెక్టర్ ఆలోచన సార్, అది డైరెక్టర్ ఆలోచన.
శాంతకుమార్ గారు సీతారామయ్య గారు మరమరాలు తీసినప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు డిఫరెంట్ క్యారెక్టర్ చూపిద్దాం అనుకుంది మీ మీద విగ్ వద్దండి, మేకప్ వద్దండి, మీరు మామూలుగా ఉన్న మీ మేనరిజాలు ఏమి వద్దండి అని చెప్పి ఆయన ఒప్పించి చేశాడు. ముందు రెండు రోజులు ఒప్పుకోవాలి, ఆయన విగ్ లేకుండా నేను చేయను అన్నారు. ఈయన ఏమైనా సరే మిమ్మల్ని ఒక డిఫరెంట్ నాగేశ్వరరావు గారిని చూపిస్తానండి అంటే సరే అని చేశాడు. పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. తర్వాత అది కూడా రాజేశ్వరి కళ్యాణం కూడా వాణిశ్రీ గారు నాగేశ్వరరావు గారు ఒక పేరు, మన సురేష్ అని అవును అతను హీరో, ఏమై పేరు ఏంటి హీరోయిన్, అదే సీతారామ గారి మన వల్ల వేసిన అమ్మాయి మీనా మీనా హీరోయిన్. మీనాను సురేష్ యంగ్ హీరోయిన్స్. ఓల్డ్ ఇదేమో నాగేశ్వరరావు వాణిశ్రీ గారు, గుమ్మడి గారు ఒక క్యారెక్టర్. తర్వాత 5 సినిమాల పైన మీరు తీశారు మీ జయభేరి ద్వారా. సో జయభేరి అనేది మీరు గిరిబాబు దగ్గర నుంచి ఆయన తీసుకున్నారన్నది తర్వాత అందరికీ తెలిసిన విషయం. అయితే అతడి తర్వాత మళ్ళీ మీరు మీ దగ్గర నుంచి మంచి బ్యానర్, అద్భుతమైన కథా వస్తువులు సినిమాలు అంటే కమర్షియల్ హిట్స్ అంటే అనుకోకుండా నేను రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అది ఇష్టం లేకుండానే వెళ్ళాను. అది వెళ్ళిన తర్వాత ఏమైందంటే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండిపోయింది. బ్రదర్ వాళ్ళందరూ రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈ దీంట్లో పడిపోయారు. మనం ఇట్లా ఆయన లేకుండా నేను లేకుండా మన సినిమా తీయకూడదు, వద్దు, ఆలోచించి తీద్దాం తర్వాత అని అనుకున్నాం. 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసి ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఇవాళ సినిమా తీయాలన్న ఆలోచన ఉంది, కానీ ఇవాళ ట్రెండ్ అంతా మారిపోయింది. నా ఆలోచన దేనికి వెళ్ళినా ఓల్డ్ థాట్ లాగా వెళ్తుంది. ఇవాళ ఉన్న జనరేషన్ కొత్త థాట్, ఆ సబ్జెక్ట్స్ మనం కొన్ని మనం తీయలేము అట్లాంటివి అవన్నీ. అందుకని తర్వాత చూద్దాం, మెల్లగా చూద్దాం అని ఆగి. నటుడిగా మీరు కంటిన్యూ అవుతున్నారు. లాస్ట్ పరంపరలో చేశారా మీరు? పరంపరలో చేశాను. చిరంజీవి గారి సినిమా ఒకటి చేశారు. అంటే చిన్న క్యారెక్టర్లు అనుకున్నాను. బట్ ఏంటంటే మళ్ళీ రావాలి అని, ఒకసారి పట్టాలు తప్పిన రైలుని మళ్ళీ పట్టాలు ఎక్కించడానికి టైం పడుతుంది. అదే అలా కొంచెం ఆయుధలో ఉంది. ఇప్పుడు మీకు ఇన్నేళ్ల సినిమా జీవితం చూసిన తర్వాత మీకు మళ్ళీ మేకప్ వేసుకోవటం ఇష్టమా, సినిమా తీయటం ఇష్టమా? 2. మేకప్ వేసుకోవడం అనేది చాలా ఇంటికి ఒక సినిమా నటు అవటం అనేది చాలా అదృష్టం అండి. నాకంటే చాలా అందగాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్ద నటులు ఉన్నారు. వాళ్ళకి రాని అవకాశానికి వచ్చిందంటే అది నా అదృష్టం. వచ్చిన అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం, కష్టపడి చేసాం కాబట్టి ఈ స్టేజ్లోకి వచ్చాం. అలాగే బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ దిగటం, కానీ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యాను, రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యానని పెద్దగా చెప్పుకోలేను, కానీ బట్ ఉన్నంతలో నేను అన్ని కూడా చాలా బాగా చేశాను, నిజాయితీగా చేశాను, అయ్యని భ్రమణ చేశాను. అన్ని రకాలుగా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా సక్సెస్, యాజ్ ఎ ఆర్టిస్ట్ సక్సెస్, యాజ్ ఎ రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యాను. ఎక్కడ చిన్న నల్ల మచ్చ అనేది కూడా లేకుండా చేశాను. మీకు పెద్దగా ఇష్టం లేని రంగం అంటే రాజకీయం ఒకటే అని చెప్పాలి, అంతే కదా? సో ఓవరాల్గా మీ జయభేరి పేరు తగ్గట్టుగానే మీరు అన్ని రంగాల్లో విజయభేరి మోగించారు కదా. మీ విజయ రహస్యము, విజయ సూత్రాలు అంటే ఏం చెప్పాలి సార్? ఏం నేర్చుకోవాలి? అంటే టైం సెన్స్ అండి. ఫస్ట్ టైం సెన్స్. మనం ఏదైనా అనుకుంటే ఈ టైం అంటే ఆ టైం ప్రకారం చేయాలి. రెండోది, ఏ పని చేసినా ఆ పని మీరు ఇష్టపడండి, ఆ పని ఇష్టపడి కష్టపడి చేయండి. గ్యారెంటీగా సక్సెస్ అనేది దాటి వస్తాయి. ఇష్టపడితే అనిపించదు కదా. ఇవాళే చేసేసి రేపొద్దునే లాభాలు రావాలని ఎప్పుడు ఆలోచించుకోవద్దు. లాభం వచ్చినా రాకపోయినా కంటిన్యూస్గా మీరు దాన్ని వదలకుండా చేయండి. అది ఇవాళ కాకపోతే రేపు కాదు ఇంకో సంవత్సరం 2 లెవెల్కైనా సక్సెస్ వస్తే ఆ సక్సెస్ని నిలబెట్టుకోండి. అంటే మీ బ్యానర్ నుంచి ఏదైనా మంచి సినిమాని ఆశించవచ్చా? డెఫినెట్గా ఆశించవచ్చు, దానికి ఇంకో సంవత్సరం పట్టవచ్చు. కానీ ఎప్పటికైనా తీస్తారు మేడం మంచి సినిమా? డెఫినెట్గా తీస్తారు. వ్యాపారాల్లో ఎలాగో ఉన్నారు మీ అబ్బాయిల అమ్మాయి అందరూ చేస్తున్నారు. సినిమాల్లో మీ వారసత్వంని ఎవరు లేరు, సోహన్ బాబు లాగానే అంతే కదా? ఎందుకంటే వాళ్ళు అందంగానే ఉంటారు, బాగానే ఉంటారు, కానీ వాళ్ళు ఇంకేం సార్ భవిష్యత్తు మీ ప్రణాళిక? భవిష్యత్తు సినిమా పరంగానే కాన్సన్ట్రేషన్ అండి. ఎందుకంటే రాజకీయం దూరమైన వదిలేసాం. బిజినెస్ కూడా ఇవాళ రోజున మా అబ్బాయి మా తమ్ముడు వచ్చేసిన తర్వాత వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ మా నెక్స్ట్ జనరేషన్ కూడా 2 ఆడపిల్లలే. కిషోర్ గారికి అమ్మాయే, మా బాబుకి రామ్మోహన్ కూడా అమ్మాయి. సో వాళ్ళని కూడా ఇందులో ఎంటర్ చేసాం. వాళ్ళు కూడా డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్గా వాళ్ళకి అందించాలి. మనం అంతా పైనుండి అలా ఒకసారి చూసుకుంటాం. అంటే మనిషి మానసికంగాను శారీరకంగాను బిజీగా ఉంటే హెల్తీగా ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ ఒక్కటి రాజకీయాలు వదిలించి వ్యాపారం అనుకున్నారు కదా. రోజు మార్నింగ్ టైం వస్తాను, 2 hours కూర్చుంటాను, వెళ్ళిపోతాను. ఇగో ఇలాంటి ఇంటర్వ్యూలు ఉంటే అటెండ్ అవుతూ ఉంటాను. సినిమాలో అయిన ఛాన్స్ వస్తే చేస్తాను. మిమ్మల్ని మీరు ఎలా బిజీగా ఉంచుకోబోతున్నారు? అందుకే ఏదో విధంగా బిజీగా ఉండాలి. ఖాళీగా కూర్చుంటే కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పులు ఇవన్నీ వస్తాయి.
అందుకని సాధ్యమైనంతవరకు బిజీగా ఉంచుకుంటాం. సార్ థ్యాంక్ యూ సార్.